ఈరోజు కథ పేరు అమ్మను మరిచిన కొడుకు. వెంకటాపురం అనే గ్రామంలో రామమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమె భర్త చిన్నప్పుడే చనిపోవడంతో ఒక్కగానొక్క కొడుకు కార్తీక్ను ఎంతో కష్టపడి పెంచింది. పొలాల్లో కూలి పని చేస్తూ కొన్నిసార్లు ఆకలితో పడుకున్న తన కొడుకుకి మాత్రం మంచి చదువు చెప్పాలని కలకనేది. కార్తీక్ కూడా చిన్నప్పుడు చాలా మంచివాడు. అమ్మ, నేను పెద్ద ఉద్యోగం చేసి నిన్ను రాణిలా చూసుకుంటాను అని తరచూ చెప్పేవాడు. ఆ మాటలు విన్నప్పుడల్లా రామమ్మ కళ్ళల్లో ఆనందం మెరిసేది. కాలం గడిచింది. కార్తీక్ బాగా చదివి నగరంలో పెద్ద ఉద్యోగం సంపాదించాడు. మొదట్లో ప్రతి వారం ఫోన్ చేసేవాడు. తర్వాత పనులు ఎక్కువయ్యాయని నెలకు ఒకసారి ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి అది కూడా తగ్గిపోయింది. రామమ్మ మాత్రం ప్రతిరోజు తన కొడుకు ఫోన్ కోసం ఎదురు చూసేది. ఇంటి ముందు కూర్చొని రోడ్డు వైపు చూస్తూ ఈరోజైనా నా బిడ్డ ఫోన్ చేస్తాడేమో అనుకునేది. గ్రామంలో వాళ్ళు నీ కొడుకు ఎప్పుడు వస్తాడు అని అడిగితే చాలా పనుల్లో ఉన్నాడు బాబు అని నవ్వుతూ చెప్పేది. కానీ ఆ నవ్వు వెనుక బాధ దాగి ఉండేది. ఒకరోజు కార్తీక్ పెళ్లి చేసుకున్నాడు. నగర జీవితం, కొత్త కుటుంబం, ఉద్యోగ బాధ్యతలు, ఇలా రామమ్మ అతని జీవితంలో క్రమంగా దూరమైపోయింది. పండుగలు వచ్చినా, పుట్టినరోజులు వచ్చినా తల్లి గురించి ఆలోచించడానికి కూడా సమయం లేకపోయింది. రామమ్మ మాత్రం తన కొడుకు చిన్నప్పుడు వేసుకున్న బట్టలు, చదివిన పుస్తకాలు చూసుకుంటూ రోజులు గడిపేది. రాత్రిళ్ళు నిద్రపోయే ముందు దేవుడా, నా బిడ్డ సంతోషంగా ఉండాలి అని ప్రార్థించేది. ఒకసారి రామమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. గ్రామంలోని వారు కార్తీక్కు సమాచారం ఇచ్చారు. కానీ అతను ఒక ముఖ్యమైన మీటింగ్ ఉందని వెంటనే రాలేకపోయాడు. 2 రోజుల తర్వాత వస్తాను అని చెప్పాడు. ఆ 2 రోజులు రామమ్మకు చాలా పెద్దవిగా అనిపించాయి. తన కొడుకు కోసము ఎదురు చూస్తూనే ఉండిపోయింది. నా బిడ్డ ఒక్కసారి కనిపిస్తే చాలు అనేది ఆమె చివరి కోరిక. 3వ రోజు కార్తీక్ గ్రామానికి చేరుకున్నాడు. ఇంట్లో నిశ్శబ్దం. బయట గ్రామస్తులు నిలబడి ఉన్నారు. అది చూసి అతని గుండె ఒక్కసారిగా కొట్టుకుంది. లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కానీ అప్పటికి ఆలస్యమైపోయింది. రామమ్మ తన కొడుకును చూడకుండానే ఈ లోకాన్ని విడిచిపోయింది. ఆమె తల దగ్గర ఒక చిన్న పెట్టె కనిపించింది. అందులో కార్తీక్ చిన్ననాటి ఫోటోలు, స్కూల్ రిపోర్ట్ కార్డులు, ఇంకా ఒక లేఖ ఉన్నాయి. కార్తీక్ వణుకుతున్న చేతులతో ఆ లేఖ తెరిచాడు. అందులో ఇలా ఉంది: నాన్న కార్తీక్, నువ్వు చిన్నప్పుడు నేను నీ కోసం ఎన్నో కలలు కన్నాను. నువ్వు పెద్దవాడై సంతోషంగా ఉండటం చూసి నేను గర్వపడుతున్నాను. నువ్వు నన్ను చూడటానికి రాకపోయినా నేను నిన్ను ఎప్పుడూ తప్పు పట్టలేదు. ఎందుకంటే తల్లి ప్రేమకు కోపం ఉండదు. ఒకటి మాత్రం గుర్తుంచుకో, జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా నిన్ను ప్రేమించిన వాళ్లను మర్చిపోవద్దు. ఆ లేఖ చదివిన కార్తీక్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. తన తల్లి బ్రతికి ఉన్నప్పుడు ఇవ్వాల్సిన ప్రేమ, సమయం, ఆప్యాయత ఏదీ ఇవ్వలేకపోయానని బాధపడ్డాడు. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం తన తల్లి జ్ఞాపకార్థం గ్రామంలోని వృద్ధులకు సహాయం చేయడం ప్రారంభించాడు. తన పిల్లలకు కూడా తల్లిదండ్రుల విలువ గురించి చెప్పేవాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, తల్లిదండ్రులు మన కోసం జీవితాన్ని అర్పిస్తారు. వారు ఉన్నప్పుడే ప్రేమను, గౌరవాన్ని చూపాలి.